తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రోడ్ల మీద రకరకాల వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి. ఒక్కోసారి బంగారం దొరుకుతుంటుంది, నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి. ఇట్లా ఇవి ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఒకసారి బంగారం దొరికిందంటే వా, బంగారం దొరికిందిరా అంతగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. అంత ఆనందపడే విషయం ఉంటుందా? తెచ్చుకోవచ్చా ఆ బంగారాన్ని? నీకు అరుణాచలంలో దొరికింది కదా? అరుణాచలంలో దొరికింది. నాకు గుర్తుంది ఇప్పటికీ, మనం వెళ్ళినప్పుడే. అదే. అయితే మరి ఎట్లా అట్లా దొరికిన వస్తువులు దేన్ని దాని ఏం చెప్తోంది సింబాలిక్ గా అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మనం వెళ్తూ వెళ్తూ ఉంటే ఏదన్నా మనకి దొరికింది అని అంటే గనక ఎక్కువగా కాయిన్స్ దొరుకుతాయి. నాకైతే ఒకసారి 2 రూపీ కాయిన్స్ దొరికాయి. అంటే నేను ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది నా జర్నీ అని అనుకున్నప్పుడు, ఇంకొక 1 yearలో మారుతుంది లైఫ్ అని అనుకున్నప్పుడు నాకు కాయిన్స్ దొరికాయి ఆటోలో. బాగా గుర్తు, చాలా కొత్త కాయిన్స్. నేను అవి తీసుకొని పెట్టుకోవడం అనేది జరిగింది నా దగ్గర. అలానే బంగారం కూడా దొరికింది. కానీ బంగారం దొరికినప్పుడు ఏం చేయాలి అని అంటే దాన్ని యూజ్ చేసుకోకూడదు. అంటే మన దగ్గర మన ఒంటి మీదకో లేకపోతే దానిలో వేస్ట్ చేయించుకుందామా అని చెప్పి యూజ్ చేసుకోకుండా దాన్ని ఒక బాక్స్లో పెట్టి బీరువాలో పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని మామూలుగా మనకి అమ్మవారి ఫోటో దొరికితే ఎలా అయితే పూజించుకుంటామో అలా చేస్తే ఫలితం ఉంటుంది అనేది నేను అనుకున్నాను. అంటే నాకు దొరికినది గోల్డ్, నేను దాన్ని యూజ్ చేయాల, అలానే బీరువాలో ఉంచాను. అలా మర్చిపోయాను, దొరికింది అంతే, మర్చిపోయాను. కానీ పాపం పోగొట్టుకున్న వాళ్ళే మనకి ఇంకా కొంచెం ఇది కదా, ఎవరైతే పోగొట్టుకున్నారో పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా దొరికేటట్టు చూడు స్వామి. ఎప్పుడు కూడా అయ్యో మనం ఏదైనా పోతే మనం ఏమనుకుంటాం తెలుసా, భగవంతుడు ఇంత కూడా హెల్ప్ చేయడు నాకు అని అనిపిస్తుంది. ఏదైనా డబ్బు పోయినా ఏమన్నా పోయినా కూడా. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ దొరికే సందర్భాలు కూడా ఉంటాయి. ఒకళ్ళు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు గుర్తుందా? ఆయనకి బ్యాగులు డబ్బులు ఎలా దొరుకుతాయి అక్క? అదే కదా, క్రేజీగా అనిపించింది నాకైతే ఆయన చెప్తుంటే. ఆయన కదా, గుర్తొచ్చాడు ఆయన. గుర్తొచ్చాడు. నా కళ్ళారా నేను చూశాను. అక్క ఇప్పుడు నేను చెప్పనా, నాకు ఇప్పుడు నువ్వు అనుకోక నాకు ఎంత దొరకాలనుకుంటున్నావు నువ్వు చెప్పు అని అంటే, నాకు 5 అంటే ఇష్టంగా 5 రూపీస్ దొరికితే చూద్దాంలే అంటే కరెక్ట్గా 5 రూపీస్ కాయిన్ దొరికింది. అక్క నిన్న నేను 35,000 నాకు అవసరం ఉండే, నాకు ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అంటే వీడియో కూడా చూపించాడు నాకు. 35,000 అక్కడ పడున్నాయి, అక్కడ 15,000 అట్లా. ఆయన ఎంత అనుకుంటే అంత దొరుకుతాయి. ఏంటక్క ఈ మ్యాజిక్? అయ్యో మరి మాకు వద్దులేండి అక్క, అట్లా తట్టుకునే మ్యాజిక్లు కావాలి కానీ తట్టుకోలేని మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ. అంటే అలా నేను చాలా మంది అంటే దొరుకుతుంది అనుకున్న వాళ్ళని నేను చూశాను. అయితే ఎవరన్నా సరే హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్నప్పుడు ఆ హెల్ప్ చేసే వాళ్ళు దొరకడం కూడా చూశాను. మనం అనుకుంటే ఒక్కొక్కసారి భగవంతుడు మన మంచి మనసుతో ఉన్నాం అనుకో, తెచ్చి తీసుకొచ్చి మనకి ఇస్తాడని కూడా మనం అనుకోవచ్చు అనమాట. మనిషి రూపంలో రావచ్చు కదా. అలా దొరికిన వాటిల్లో మీకు ఇంకా ఇది వాడుకోవచ్చు, ఇది వాడుకోకూడదు అని కాదు. నేనేం చెప్తాను అంటే, నీకు ఏదైతే దొరికిందో అది నీకు అప్పుడు యూజ్ అయింది అనుకో, మామూలుగా దానికి రెట్టింపు నువ్వు దానం చేయడానికి సంసిద్ధంగా ఉండు అని చెప్తా. ఇప్పుడు ఏదైనా చేస్తే, అందుకే శ్రీపాద తత్వమై ఫౌండేషన్ కూడా అందులోంచి వచ్చిందే అనమాట. అయ్యో మనం ఇది చేస్తే, మనం ఇది చెయ్యాలి, భగవంతుడు మనకి ఇంత ఇస్తే మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఇస్తేనా నేను అంబానీ అయితేనా రోజు పెడతాను. అవునవును, ఖచ్చితంగా అనుకుంటా. అప్పుడు తర్వాత ఏమో బిజీ అయిపోతాం, వర్క్ ఎక్కువగా ఉంది, అమ్మాయిలు అయిపోతాం కదా, అందుకని మర్చిపోతాం. అది మర్చిపోకుండా ఆ కృతజ్ఞత అయితే ఎప్పుడైతే చూపిస్తామో దొరికిందల్లా యూజ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా రోడ్డు మీద ఏదైతే దొరకకూడదు అని అనుకుంటే, వెండి దొరికితే చాలా మంచిది. మీరు ఇక రాసి పెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ముందు మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెండి తప్పకుండా దొరుకుతాయి. అండ్ బంగారం దొరికితే నేను అనలైజ్ చేసిన సందర్భాలు ఏంటి అని అంటే, రాబోయే దాంట్లో ఏదన్నా ఒక నష్టం జరుగుతుంటే, నీ ఇంట్లో ఈ నష్టం జరుగుతోంది అని చెప్పి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఆ నష్టాన్ని జరగకుండా చేస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
అందుకే గోల్డ్ దొరికింది అని అంటే మీరు వెంటనే వెళ్ళి గుళ్ళో వేసేసేయండి అని అని చెప్పే అంటారు. కారణం కూడా ఉమ్, రాబోయే నష్టాన్ని ఉమ్, మనం స్వామివారికి అర్పించేసి అయినా నువ్వే చేయని చెప్తున్నావు అనమాట. ఉమ్, నాకు అట్లా గోల్డ్ దొరికిన తర్వాత ఆల్మోస్ట్ నీకు చెప్పాను కదా, ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ అప్పులు బావగారి పేరు పడ్డం అవన్నీ జరిగాయి అనమాట. కానీ మేము బయటపడ్డారు. అందులో నుంచి బయటపడ్డాం అనమాట. ఉమ్, అట్లా మనం అనలైజ్ చేసుకోవాలి. ఉమ్, ఏది దొరికినా కూడా గ్రాంటెడ్ గా తీసుకోకూడదు ఉమ్, అనేది మనం మనం ఎవరికైనా చెప్పాలి, మాకు ఇది దొరికిందండి. ఉమ్, బావగారు పోయినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే చెప్పడానికి చాలా ధైర్యం చేసే చెప్పాలి నేను. బ్యాగుల్లో అన్ని తీసుకొని వెళ్ళిపోతాం కదా మేము, దాన్ని ఏమంటారు, బట్టలు పడుకోవడానికి దుప్పట్లు అవి ఐసీయూలోనే పడుకున్నాను నేను, కిందే ఆ. పడుకున్నాం కదా. ఆల్ దట్ 7 days మా ICU. చెల్లెలు ఏం చేసిందో తెలుసా, ఎవరిదో బ్యాగ్ ఎత్తుకొచ్చేసింది. ఎత్తుకురా బై మిస్టేక్ తెచ్చారు. పావని తెచ్చడమో ఎత్తుకోవడం చూడద్దా మందా కాదా అని. సేమ్ బ్యాగులు తెచ్చారు. పావని చూస్తే నన్ను అడుగుతుంది ఏం పద్మిని వీడు సేమ్ బ్యాగ్ తెచ్చేసి మనదే అనుకుని తెచ్చారులే. ఎందుకు అనంటే ఐసీయూ కడిగారు అనమాట, వాళ్ళు నీట్ చేశారు. అన్ని బ్యాగులు ఒక దగ్గరికి వెళ్ళిపోయేసరికి చాలా హడావిడి పడ్డాం మేము కూడా. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనకు తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, పేషెంట్ బాగానే ఉంటాడు లోపల అని అనిపిస్తుంది నాకు. నేను ఉన్నాను బయట కాబట్టి పేషెంట్ ఎలా ఉంటుంది నాకైతే తెలియదు. వాళ్ళకు ఉండే మానసిక ఇది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడున్న వాళ్ళకి పక్కనున్న వాళ్ళు భోంచేయలేదు, నేను తింటే కానీ వాళ్ళు తినరని ఒక బాధ, తినలేక ఒక బాధ, తింటే బాధ, బిల్లు ఏమైపోతుందో అక్కడ అని బాధ, మన దగ్గర ఎంత ఉన్నాయో ఎవరిని అడగాలో, వాళ్ళు అడిగిన తర్వాత మనకి వెంటనే ఇస్తారా లేదా, నో అంటారా, అది తీసుకున్న తర్వాత వాడికి ఎన్ని నెలల్లో నేను తీర్చగలుగుతాను, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కదా. అక్కడ తీసుకొని వచ్చేసింది బ్యాగ్. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో అన్ని కొత్త దుప్పట్లు, అన్ని కొత్త రగ్గులు అని. నిజంగా చాలా సారీ చెప్తున్నాను నేను. అది వచ్చేసింది. మళ్ళీ తీసుకెళ్ళి పెడతావా పావని నెక్స్ట్ డే అంటే, అక్క తీసుకొచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కానీ పెట్టేటప్పుడు చూస్తే కొడతారేమో నా దుప్పట్లేదు అని. కానీ అది నాకు ఒక ప్రేరణ కల్పించింది పద్మిని. ఎస్, ఒకళ్ళకి ఎవరికన్నా ఒక 108 blankets ఇవ్వాలి. ఇది మన ఇంటికి వచ్చినందుకు మనం ఎవరికన్నా ఇది ఇవ్వాలి అని చెప్పి. అంటే ఏదన్నా నువ్వు అనుకోకుండా నీ ఇంటికి వస్తే కనుక ప్రేరణ. అండ్ మోర్ ఓవర్ నాకు స్వామి చెప్పింది ఏంటి అని అంటే, నీకు తిండికి కూడుకి బట్టకి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేనున్నా అని చెప్పి స్వామి అంతటి స్వామి. కొత్తవి అవి ఎవరు వాడుకున్నావు కాదు, నేను చూసాను సరికొత్తవి అవి వచ్చాయి అని అంటే నేనున్నాను అని చెప్పి స్వామి చెప్పారు నాకని ఖచ్చితంగా అనిపించింది. అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా చలేస్తుంది అనుకో, చాలా విపరీతమైన చలి ఆ రోజు, నువ్వు అరుణ్ అడిగితే పిచ్చి చలి అసలు, చాలా అసలు ఎండాకాలం కాదు అది, చలికాలంలో చలి ఉన్నంత ఉండింది ఆ రోజు. నాకు అనిపించింది ఏదన్నా ఉంటే వెచ్చగా ఏదన్నా మన దగ్గర ఉందనుకో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా కదా. అంటే నేను ఉన్నాను, ఇంత నీ జీవితానికి ఇంత వెచ్చదనాన్ని ఇవ్వడానికి నేను రెడీ అని చెప్పి స్వామి చెప్పారు అనిపించింది. ఆ డేస్లోనే నాకు నరసింహ సరస్వతి స్వామి వారు కల్లో కనిపించి నేనున్నాను అని చెప్పారు. అసలు ఆయన అంటుకోరు దత్తాత్రేయ స్వామి, నో వే. 12 రోజుల లోపల మనకు కనపడడం కానీ మనం దలుచుకోవడం కానీ అట్లాంటివి ఏవి జరగవు. ఆయన చాలా నిష్ట ఉంటుంది ఆయనకి. అలాంటిది ఆయన కల్లో కనిపించి నేనున్నాను అని చెప్పారు. అక్కడ కూడా మళ్ళీ నువ్వు నేనే బట్టలు కొంటున్నాం, నువ్వు నేను అమ్మ వెళ్ళాం. ఇది చాలా పెద్ద 5 star హోటల్లో దిగంట. గాణగపురం ఏంటి ఇంత గొప్పగా అయిపోయిందని అనుకుంటున్నాంట. ముగ్గురం నుంచొని బట్టలే కొంటున్నాం. అంటే ఏంటంటే, నీకు బట్ట ఎప్పుడు గురించి ఆలోచిస్తాం మనం, కడుపు నిండితే బట్ట గురించి ఆలోచిస్తాం. కొత్తమైనా కొనుక్కోవాలనుకుంటే ముందు మనకు కడుపు నిండాలి. నీకు తిండికి బట్టకి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు అని అనిపించింది. లేకపోతే అంత ఇదిగా ఎలా తీసుకొచ్చేస్తాం మన బ్యాగ్, మనది కాని బ్యాగ్ని మనం తీసుకొచ్చేస్తాం. పైగా మా పావన అంటే అది పింక్ కలర్లో ఉంది, వెచ్చటి మెత్తటి పింక్ కలర్ వచ్చింది అక్క, ఎంత బాగుందో ఎంత బాగుంది. అట్లా మనం తెలుసుకున్నవి ఏమైనా, మనం తెచ్చుకున్నవి ఏవైనా కానీ, మనకి ఈజీగా దొరికినవి ఏవైనా కానీ వాటి నుంచి ప్రేరణ పొందే విధంగా ఉంటే భగవంతుడు అనుగ్రహం మనకు ఉన్నట్టే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ప్రశ్న అక్క, నా ఫ్రెండ్ కరుణ మీకు తెలుసు కదా, దానికి ఎప్పుడు దేవతా విగ్రహాలు దొరుకుతుంది, ఎప్పుడు చూడనివ్వండి, మీకు చెప్పాగా దేవతా విగ్రహాలు ఏదో ఒకటి. పద్దు
స్ఫటికంది దొరికింది తెలుసా శివలింగం అంటది. వద్దు ఇది దొరికింది, వెండి దొరుకుతూ ఉంటుంది. మీరు ఇందాక లైఫ్ చాలా బాగుంటుంది. సో అట్లా నేను దేవత మీ ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయికి చెప్పాను, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ, ఏదో చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే ఆ అమ్మాయి పడే బాధలకి ఏమన్నా కావచ్చు, కానీ ఆ అమ్మాయిలో మాత్రం డివినిటీ నాకు అనిపించింది చాలా. వెంటనే పిలిచి చెప్పాలనిపించింది ఆ రోజు నాకు. అదే చెప్పాను తనకి. రైట్. ఇట్లా దేవతవి దొరికితే అంటే విగ్రహాలు కానీ ఇట్లాంటివి దొరికితే దేనికి చక్కగా పెట్టుకోండి దేవుడి రూమ్ లో. ఆయనంతటా ఆయన మీ దగ్గరికి వచ్చాడు అని చెప్పి చక్కగా పెట్టుకోవచ్చు. మీరు చూస్తే ఇందులో కూడా శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో నృసింహస్వామిని కరిగించేస్తాడు. ఎంత దుర్మార్గుడో చూడు అసలు, ఎంత ధైర్యమో చూడు అసలు. కరిగించేస్తే ఆ చెంబులు మళ్ళీ స్వామివారి చేతిలోకి వస్తాయి. ఉన్న పిఠాపురంలో ఉంటాయి అవి. అవన్నీ మళ్ళీ ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళందరికి వెళ్ళి, ఎవరైతే కరిగించాడో అతను వేషధారే తిరుగుతుంటాడు అనమాట, అప్పులు చేస్తా. అతన్ని కూడా పిలిచి నువ్వు ఇలా చేసావు, ఇదిగో ఇది నువ్వు తీసుకొని వెళ్ళు, నీకు ఇంకా ఆ బాధ తీరిపోతుందిలే అని చెప్పి ఆ చేత డబ్బులు ఇప్పించి ఆ బాధని ఆ కర్మను కూడా తొలగింపజేస్తారనమాట స్వామి. కాబట్టి తప్పకుండా దేవతా విగ్రహాలు దొరికితే అది మామూలు విషయం కాదు. అది స్వామివారి తనంతట తానే వచ్చినట్టు పూజలు అందుకోవడానికి వచ్చారు. ఇందులో మీరు వారాయి అమ్మవారు ఉన్నారు, శ్యామల అమ్మవారు ఉన్నారు. మాకెవరో ఇచ్చారండి, మాకు అప్పటి నుంచి పెట్టుకున్నాము బాగానే ఉంది, కానీ ఎవరో వచ్చి మా ఇంటికి వచ్చి వారాయి అమ్మవారు ఉగ్రదేవత అని అన్నారు అనండి, అన్నప్పటి నుంచి భయం వేస్తుందండి. ఇలాంటివన్నీ తీసేసేయండి. ఏదైనా సరే మీ చేతుల్లో వృద్ధి పొందాలి, మీరు వృద్ధి పొందాలనో లేకపోతే మీ చేతుల ద్వారా పూజలు అందుకోవాలని మాత్రమే వస్తాయి తప్పించి ఊరికినే రావు. రైట్. అద్భుతంగా చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.